నగిరి గెలిచింది. అవును, మీరు వింటున్నది వాస్తవమే. నగిరి వారసత్వ సంపద నిలబడింది. ప్రజల మనోభిప్రాయాలకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విలువనిచ్చాయి, ప్రాధాన్యత ఇచ్చాయి. దీంతో 15వ శతాబ్దం నాటి కొండ చుట్టూ మండపానికి రక్షణ ఏర్పడింది. అసలు విషయంలోకి వస్తే, తిరుపతి నుంచి తమిళనాడులోని తిరుత్తణికి వెళ్ళే మార్గంలో నగిరి ప్రాంతం ఉంటుంది. ఇదే ప్రదేశంలో 15వ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించిన చారిత్రక కొండ చుట్టు మండపం ఉంది. ఈ ప్రాంతంలో 14 గ్రామాల ప్రజలు ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్సవం, మండపం కూడా. అయితే రేణిగుంట నుంచి చెన్నైకి వెళ్ళే మార్గంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రహదారి విస్తరణకు శ్రీకారం చుట్టింది. కానీ ఈ విస్తరణలో నగిరి సమీపంలో ఉన్న కొండ చుట్టు మండపం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ మండపాన్ని కూల్చివేస్తున్నారంటే నగిరి ప్రాంత ప్రజలు తమ శరీరంలో నుంచి ఒక భాగం వెళ్ళిపోతున్నట్లు, చరిత్ర శిథిరాల కింద కలిసిపోతుందనే వేదనకు గురయ్యారు. దీనిపైన అనేక ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేయడమే కాకుండా వినతులు కూడా సమర్పించారు. ఈ పరిస్థితుల్లో చారిత్రక 600 సంవత్సరాల నాటి 15వ శతాబ్దానికి చెందిన సాళవ నరసింహరాయల కాలంలో నిర్మించిన కొండ చుట్టు మండపాన్ని కాపాడాలంటూ మాజీ మంత్రి, నగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులకు ఓ వినతి పత్రం సమర్పించారు. ఈ వినతి పత్రం ఆధారంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మైసూర్ డైరెక్టర్ మునరత్నం రెడ్డి నగిరి ప్రాంతాన్ని సందర్శించి కొండ చుట్టు మండపానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు, నేపథ్యం, అలాగే డాక్యుమెంట్లు, శాసనాలను కూడా పరిశీలించి ఒక ప్రాథమిక నివేదికను కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సమర్పించారు. ఇదే సందర్భంలో ఈ చారిత్రక నేపథ్యం కలిగిన 600 సంవత్సరాల నాటి కొండ చుట్టు మండపాన్ని కాపాడాలని తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వినతి చేశారు. ఈ పరిస్థితుల్లో అన్ని వినతులు పరిశీలించిన తర్వాత జాతీయ స్థాయిలో అధికారులు, అలాగే కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించి కొండ చుట్టు మండపం కూలకుండా పరిరక్షించడానికి ప్రాధాన్యత ఇచ్చారు, భద్రత కల్పించారు. దీంతో నగిరి ప్రాంత ప్రజల మానసికంగా విజయం సాధించారు. చరిత్ర వారసత్వాన్ని కాపాడుకోవడంలో వారి కృషి ఫలించిందని చెప్పవచ్చు. ఆర్కే రోజా నుంచి వినతి పత్రం అందగానే దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, శాసనాలు సేకరించిన తర్వాత నివేదిక తయారు చేసినట్లు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునరత్నం రెడ్డి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు. తన నుంచి నివేదిక అందుకోగానే అమరావతి నుంచి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు 2 రోజుల కిందట నగిరి ప్రాంతంలోని కొండ చుట్టు మండపాన్ని పరిశీలించి అక్కడి చారిత్రక నేపథ్యంపై కూడా ప్రాథమికంగా నివేదిక సిద్ధం చేశారని మునరత్నం రెడ్డి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండ చుట్టు మండపాన్ని పరిరక్షించడానికి వీలుగా రేణిగుంట నుంచి చెన్నై మార్గంలో జరుగుతున్న రహదారి విస్తరణ పనులకు కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ కొండ చుట్టు మండపాన్ని కాపాడడానికి ఎన్హెచ్ఏఐ అలైన్మెంట్ను మార్చి ఈ చారిత్రక కట్టడానికి పరిరక్షించడానికి ప్రాధాన్యత ఇచ్చింది. అంటే నగిరి చుట్టుపక్కల ప్రాంతంలో 14 గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం ఇక్కడ కొండ చుట్టు ఉత్సవాన్ని నిర్వహించడం ఒక ఆనవాయితీ, చరిత్ర ఉంది. దీనికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే చారిత్రక నేపథ్యం కూడా ఉంది. 14 గ్రామాల ప్రజలు 14 గ్రామాల నుంచి గ్రామ దేవతలను తీసుకువచ్చి ఇక్కడ ఆశీనులు చేయడం ద్వారా నిర్వహించే ఉత్సవానికి చరిత్రలో పెద్ద కథే ఉంది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రజాప్రతినిధులు, అలాగే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా కొండ చుట్టు మండపం పరిరక్షణకు ఆస్కారం ఏర్పడింది. ఇది కొండ చుట్టు మండపానికి ఉన్న ప్రాధాన్యత. దాన్ని పరిరక్షించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకున్న చొరవ. ఎస్ఎస్వి భాస్కరరావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.